ఎవరైనా సరే మన మేడ్చల్ జోన్లో కానీ సైబరాబాద్ కమిషనరేట్లో కానీ ఇట్లాంటి నేరాలకి ఆర్గనైజ్డ్ నేరాలకి పాల్పడితే మీరు డయల్ 100కి ఫోన్ చేసినా నియరెస్ట్ సమాచారం మాకు అందిస్తే చాలు. ఇమీడియట్గా సిసిఎస్ కానీ ఎస్ఓటీ కానీ క్రైమ్ టీమ్ కానీ లోకల్ పోలీస్ కానీ యాక్టివ్గా పనిచేసి నేరస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒకటి గ్రేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవరాంజల్లో నిన్న మధ్యాహ్నం 30వ తారీఖు మధ్యాహ్నం ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద వచ్చి రూమ్ రెంట్ కావాలని చెప్పేసి నమ్మించి ఇంట్లోకి వచ్చి ఆ రూమ్ చూసుకుంటూ మంచినీళ్ళు అడిగి మంచినీళ్ళు ఇస్తున్న క్రమంలో డోర్లు మూసివేసి బలవంతంగా ఆ మెడలో ఉన్నటువంటి చైను చెవికున్నటువంటి పెద్దని బలవంతంగా లాక్కొని పరారైనప్పుడు మన మేడ్చల్ సిఐ విజయ్, డిఐ అజయ్, సిసిఐ దాల్నాయుడు వాళ్ళ టీము అందరూ కూడా ఇమీడియట్గా రష్అప్ కావటము వితిన్ 6-7 అవర్స్లోనే నైట్ వరకు మనం పట్టుకోవడం జరిగింది. అందులో వ్యక్తులు నేరుడి సతీష్, ఇతను సిద్దిపేట జిల్లా, ఇంకొకతను గోల్కొండ ప్రమోద్ కుమార్, ఇతను మేడ్చల్. వీళ్ళిద్దరూ ఒక టీంగా ఏర్పడి ఈ పనిగా రెక్కీ చేసుకుంటూ వాళ్ళు ఈ అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. ఇందులో A2 ఉన్నటువంటి ప్రమోద్కి గతంలో ఒక కిడ్నాప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు. వీళ్ళతో పాటు ఒక గోల్డ్ చైను, ఇయర్ రింగ్స్, ఒక స్కూటీ, ఒక ఫోన్ కూడా వీళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా మన ఏసీపీ గ్రేట్ బషీరాబాద్ బాలజంగిరెడ్డి మానిటర్ చేయడం, సిసిఎస్ని అటు లోకల్ టీము, టీఐ క్రైమ్ టీం అందరినీ కూడా కోఆర్డినేట్ చేశారు. కాబట్టి అందరినీ కూడా నేను ప్రత్యేకంగా వితిన్ 1 డేలోనే ఇది డిటెక్ట్ చేయడం అనేది గుడ్ అచీవ్మెంట్గా నేను భావిస్తూ సిటీ సార్ ద్వారా కూడా వీళ్ళకి అప్రిషియేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. రెండో కేసు సూరారంలో మర్డర్ కేసు. ఇది మొన్న నైట్ 29వ తారీఖు నైట్ జరిగింది. ఒక అక్రమ సంబంధం మధ్య జరుగుతున్న గొడవల్ని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు మహమ్మద్ బిలాల్ మరియు మహమ్మద్ అస్లాం ఇద్దరు కూడా జగదీర్గూడకు చెందిన వాళ్ళు. వీరిద్దరు కలిసి డానిష్ అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ని కత్తులతోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. ఇందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాం. వీళ్ళకి ఇద్దరు చరిత్ర అయితే ఏం లేదు, నేర చరిత్ర. ఇందులో కూడా దాదాపు 24 అవర్స్లోనే మన నైట్ జరిగింది. ఈ రోజుకి వాళ్ళు నేరస్తుల్ని అదుపులో తీసుకొని చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గొడవలు ఉన్నాయి వీళ్ళకి. ఈ గొడవలని దృష్టిలో పెట్టుకొని, అక్రమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తిని చంపాలని పథకం వేసుకొని మందులు తాగుదామని చెప్పి పిలిపించి అక్కడ మాట వేసి నైట్లో చంపడం జరిగింది. అందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ 2 కేసులలో కూడా నలుగురిని సరైనటువంటి సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి